తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పర్సనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఎలక్షన్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కోర్ర రమేష్, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గా గంగా ప్రసాద్, ట్రెజరర్ గా తులసి ప్రసాద్ ను ఎన్నుకున్నారు. శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందాన్ అన్నారు. నందిపేట మండలం కుత్వన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ కప్ క్రీడలు ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అందాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మున్నూరు కప్ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కార కార్యక్రమాన్ని మేడ్చల్లో నిర్వహించారు. 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి వస్తున్న మహిళా ఉద్యోగులను సన్మానించారు. నగరంలో శివాజీ చౌక్ వద్ద ఆదివారం రాత్రి వాహనదారులకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురిని పట్టుకుని జరిమానా విధించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో వీరభద్రస్వామి రథంపై ఊరేగింపు జాతర నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ రాజు కోరారు. మోర్తాన్ మండలంలోని వడాడ్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో తెలంగాణ గురుకుల పాఠశాలల డిప్యూటీ సెక్రటరీ శ్రీ చివుకుల శ్రీనివాస్ ప్రసాద్, పద్మకుమారి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్, నిజామాబాద్ ఎంపీ విషయంలో వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. గెలిచే అభ్యర్థులను రంగంలో ఉంచేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ వారికి సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజావాణికి వచ్చి నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చని సూచించారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలపై కేటీఆర్ స్పందించారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీలాగా ఆంధ్రలో బూట్లు నాటి సంచులు మోసి పార్టీలు మారి తాను రాజకీయాలకు రాలేదని ఎద్దేవా చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుగ్గా సిరిసిల్ల నుంచి 5 సార్లు గెలిచారన్నారు.